పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ ఐటీ హబ్ ఇక పవర్ఫుల్. గూగుల్కు డీమ్డ్ డిస్కమ్ హోదా, సొంతంగా విద్యుత్ కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా. ప్రపంచ స్థాయి సంస్థ రాకకు మార్గం సుగమం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఇంజిన్. విశాఖ ఐటీ ముఖ చిత్రం త్వరలో ఒక చారిత్రాత్మక మలుపు తీసుకోబోతోంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన కార్యకలాపాలను విశాఖలో మరింత విస్తరింపడమే కాకుండా ఇంధన రంగంలో సరికొత్త సంస్కరణలకు నాంది పలకబోతుంది. కేంద్ర ప్రభుత్వం గూగుల్ సంస్థలకు డీమ్డ్ డిస్కమ్ హోదా కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకోవడంతో విశాఖ ఐటీ హబ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం అమలుకు వస్తే ఒక ప్రైవేట్ సంస్థ విద్యుత్ పంపిణీ రంగంలో నేరుగా అడుగుపెట్టడం ఐటీ రంగ చరిత్రలోనే మైలురాయిగా మిగిలిపోనుంది. సాధారణంగా ఏదైనా ఐటీ సంస్థ లేదా పరిశ్రమ నడవాలంటే స్థానిక ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలపైనే ఆధారపడి ఉంటుంది. కానీ గూగుల్ వంటి భారీ డేటా సెంటర్లను నిర్వహించే సంస్థలకు విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉండడమే కాదు, సెకండ్ కాలం కూడా అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అవసరం. గూగుల్ తన ప్రాంగణంలోనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ఈ డీమ్డ్ డిస్కమ్ హోదా వీలు కల్పిస్తుంది. దీనివల్ల గూగుల్ నేరుగా విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి లేదా ఓపెన్ మార్కెట్ నుంచి తనకు కావలసిన విద్యుత్ను స్వయంగా కొనుగోలు చేసుకోవచ్చు. ఫలితంగా స్థానిక గ్రిడ్పై భారం తగ్గడమే కాకుండా సంస్థకు కావలసిన నాణ్యమైన విద్యుత్ నిరంతరం అందుబాటులోకి ఉంటుంది. విశాఖ తీర ప్రాంతంలో ఇప్పటికే అదానీ గ్రూప్ వంటి సంస్థలు భారీ డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ కూడా తన కార్యకలాపాలను వేగవంతం చేస్తుండటంతో విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయి. డేటా సెంటర్లకు 24/7 డేటా సెంటర్లకు 24/7 విద్యుత్ సరఫరా ఉండాలి. గూగుల్ తన ప్రాంగణంలో విద్యుత్ నిర్వహణ బాధ్యతలు చేపట్టడం వల్ల కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. ఇది కేవలం గూగుల్కు మాత్రమే కాకుండా విశాఖను గ్లోబల్ డేటా సెంటర్ హబ్గా మార్చాలన్న ప్రభుత్వ ఆశయానికి పెద్ద ఊతాన్నిస్తుంది. ఒక అంతర్జాతీయ సంస్థకు ఇలాంటి హోదా లభించడం వల్ల ఇతర టెక్ దిగ్గజాలు కూడా విశాఖ వైపు చూసే అవకాశం ఉంది. గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను 100% హరిత ఇంధనంతో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డీమ్డ్ డిస్కమ్ హోదా వల్ల గూగుల్ నేరుగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను కాడుకోవడం ద్వారా పర్యావరణ హితమైన ఐటీ అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. సాంప్రదాయ విద్యుత్పై ఆధారపడకుండా పర్యావరణానికి మేలు చేసే విధంగా ఐటీ రంగం ఎదగడం విశేషం. ప్రభుత్వ నిబంధనలో సరళీకరణ, ఈ విధమైన హోదాల కల్పన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లో విద్యుత్ అత్యంత ప్రధానమైంది. డీమ్డ్ డిస్కమ్ హోదా ద్వారా గూగుల్కు లభించిన ఈ వెసులుబాటు మరిన్ని దిగ్గజ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లు, ఏఐ హబ్లు ఏర్పాటు చేసేందుకు ప్రేరణనిస్తుంది. ఇది పరోక్షంగా వేలాది మంది స్థానిక యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. కేంద్రం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం విశాఖ ఐటీ కారిడార్ను మరింత శక్తివంతం చేయబోతుంది. ఈ విధానం సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇతర ఐటీ పార్కులు కూడా ఇలాంటి స్వయం ప్రతిపత్తి కోరుకునే అవకాశం ఉంది. రుషికొండ, కాపులుప్పాడ ఐటీ సైజులు ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉండగా గూగుల్ రాకతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో మరో మెట్టెక్కింది. రవాణా పరంగా మెట్రో విస్తరణ, ఇంధన పరంగా ఇలాంటి వినూత్న హోదాలు తోడైతే దక్షిణాదిలో బెంగళూరు, హైదరాబాద్కు గట్టి పోటీనిచ్చే స్థాయికి విశాఖ చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గూగుల్కు లభించిన ఈ హోదా ఆంధ్రప్రదేశ్ ఐటీ విధానాల్లో ఒక నూతన అధ్యయనానికి నాంది పలకడమే కాకుండా విశాఖను డిజిటల్ రాజధానిగా మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్రభుత్వం ఈ సంస్కరణను సమర్థవంతంగా అమలు చేస్తే విశాఖ తీరం ప్రపంచ ఐటీ ప్రాంతంలో ధృవతారగా మెరవడం ఖాయమనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.